నిత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమక ముల నాదానా యమక గమక ముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ తెలంగాణ పల్లె జానపద యుగల గీతం సిన్ని సిన్ని దారివే ఓ పిల్ల పసేను కోసేదానా సిన్ని సిన్ని దారివే ఓ పిల్ల పచ్చన్న కోసేదానా ఆ కళ్ళు దూపలు నిండోరి వచ్చిన కాపి చందలు గాయరే ఆ కళ్ళు దూపలు నిండోరి వచ్చిన కాపి చందలు గాయరే నీలపురి గాజుల ఓనిలవే సుందర సవేలి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే ఇవ్వలేని బాలమని చిత్తము అన్నయ్య పోయి వస్తాను తెలంగాణ సంబురాల్లో ప్రతి ప్రదర్శన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది, మనస్సుల్ని మైమరపింపజేసింది. సాహిత్య కార్యక్రమాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కవి సమ్మేళనము, చర్చాగోష్ఠులు, ముషాయిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణకు సంబంధించినటువంటి జానపద కళల నుంచి ఆధునిక కళల వరకు అన్నిటినీ కూడా మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. తెలంగాణ వంటకాలు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ 3 రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చేనేత ఉత్పత్తులు కానీ డాక్రా ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించి వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకవైపు క్రీడలు, ఇంకొక వైపు సాహిత్యము, ఇంకొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ విధంగా అన్నీ మేళవించి నల్లగొండ జిల్లా తెలంగాణ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ సంబురాల్లో భాగంగా రెండవ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దామోదర రెడ్డి, ఏజేసీ వెంకట్రావు తదితర అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరువాత ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ప్రముఖ రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహరించారు. జిల్లాకు చెందిన పలువురు రచయితలు, కవులు, జర్నలిస్టులు, వివిధ రంగాల్లో ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అనే అంశాలపై చర్చ జరిగింది. ప్రముఖులెందరో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు. నేడు 2014 మే 31వ తేదీ తెలంగాణ సంబురాల్లో రెండవ రోజు. కళా సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించేందుకు ప్రేక్షకులు ఆబాలగోపాలం తరలివచ్చారు. మొదట జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం నృత్యగీతంతో ప్రదర్శనలు ప్రారంభమైనాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, 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 జై జై తెలంగాణ. జై జై తెలంగాణ. తాం తత జనతాం, తాం తత జనతాం, తాం తత జనతాం. బ్రహ్మాంజలి తాండవ నృత్య సృష్టకు దివ్యాంజలి నాట్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి
దింత 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 దచ్చుడుత దింత దిం దింత దగదనన దింత 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 దచ్చుడుత దింత 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 దచ్చుడుతనన దింత దిం దింత దగద దింత 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 దచ్చుడుతనన దింత దిం. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. కడకడలినాగయన తెగక సాగునది వంటి మరుగు కడ మానవ జీవన ప్రయాణం. జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము ఎన్ని నడనలెన్ని భంగిమలు ఎన్ని ముద్రలెన్ని రసములెన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. అందరము కూర్చొని మాట్లాడుకుందామా, అందరము కూర్చొని మాట్లాడుకుందామా, అందరము కూర్చొని మాట్లాడుకుందామా. నిన్న మనం స్వాతంత్ర సమరయోధులను తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా పేరు ప్రఖ్యాతుల్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ మరి ఈ గడ్డ మీద పుట్టి ఈ నల్గొండ జిల్లా ముద్దుబిడ్డల్ని కూడా మనం ఈరోజు సన్మానం చేసుకునడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన మధ్య ఉన్నటువంటి ఆర్టీఐ కమిషనర్ గారు ఈ జిల్లా వాసులే, ఇక్కడే చదువుకున్నటువంటి వారు. ఇప్పుడు మరి వారిని ఒక్క నిమిషం ఈ సందర్భంగా మాట్లాడాల్సిందో కోరుచున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ తెలంగాణలో జరగని విధంగా ఈ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు మన కలెక్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పూల రవీంద్ర గారు శాలువాతో వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. శ్రీ సుద్దాల అశోక్ తేజ ప్రఖ్యాత తెలుగు సినిమా పాటలు రాసినట్టు కవి. ఈ సాకారమైన కళలో నన్ను ఇక్కడ అభినందించడం ఎలాంటిది అంటే, ఎక్కడో దేశంలో అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి బతుకమ్మ పండగ ఇంటికి వస్తే అమ్మా నాన్న కడపలో ఎదురొచ్చి బొట్టు పెట్టినంత ఆనందంగా ఉంది నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నాకు సన్మానించడం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఎద తలుపు తీసావంటే సింగరేణి, తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏ రోజు కా రోజు తీరి నూరెళ్ళ ఆయుష్ కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. శ్రీ చొల్లెటి ప్రభాకర్ ఐఏఎస్ గారు, మునుగోడు గ్రామం. వీరిని సత్కరించుకోవటం, అభినందించడం అంటే వారి లక్ష్యాలని వారి ఆదర్శాలని మనం చేరుకోవాలి. వారు కన్న కలల్ని సాకారం చేసే దిశగా మనం ప్రయాణం కొనసాగాలి. కొత్త రాష్ట్ర నిర్మాణానికి మీరంతా అంకితం కావాలని ఇదే నా కోరిక. సురేంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఖమ్మం. ఈ ప్రోగ్రాంకు పర్సనల్గా పిలిచినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరు టై డి డై పద్ధతి ద్వారా చేతి రుమాలు తయారు చేసి పద్మశ్రీ అవార్డుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 2013 సంవత్సరంలో పొందడం జరిగింది. శ్రీ గజం గోవర్ధన్ గారు పద్మ అవార్డు గ్రహీత.
ఇంత గొప్పగా ఉత్సవాలు నిర్వహించినటువంటి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ జిల్లా పెద్దలు కలెక్టర్ గారు కానీ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఇంతే పట్టుదలతో కృషి చేసి నల్గొండ జిల్లాను తెలంగాణ 10 జిల్లాల్లో ఒక ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా ఎవరైనా చెప్తారు 2 గంటలైనా అదే ట్రైన్ చెప్తారు. తర్వాత మామూలుగా ఒక ట్రైన్ చెప్పాలంటే పెదిమలతో చెప్పాలి. 3 శబ్దాలు ఒకేసారి మిమిక్రీ కళాకారుడు చెప్పగలగాలి. ఏ విధంగా ట్రైన్ చెప్పాలంటే పెదిమలతో. ట్రైన్ టాంగా చెప్పాలంటే నాలుకతో. అదే ఇసుకలో వెళితే బావ మీద బమలా వడితివే రాధా